ప్రవీణ్గా నువ్వు ఎవ్వడి వెనకాల నించున్నా ఈ ఊర్లో నిన్ను కాపాడే మొగోడే లేడ్రా. రేయ్, నువ్వు తప్పుకోకపోతే నిన్ను కూడా నిలువుగా చీరేస్తాన్రా. ఏరా, నేను పీసుకొట్టొచ్చేలో వాళ్ళని మాట తిట్టేశావా? నువ్వు ఇంకా మారవారా? మీరు వాళ్ళని కొట్టాల్సింది కాదండి. ఇప్పుడు ఆ రుద్రగడ మిమ్మల్ని కూడా వదలడు. రుద్ర ఆడేవుడు అయినా అంతమంది వెనకాల పడుతున్నప్పుడు ఏ కర్రో రాయో పట్టుకొని కొట్టాలి కానీ పరిగెత్తుకొచ్చావండి. ఆయనంటే చుట్టుపక్కల 15 వాళ్ళకి ఇదండి. ఆ బొక్కలే. రేయ్ పద. ఏమైందిరా? తెలియట్లా. స్టార్ట్ అవ్వట్లేదా? సరే పద. అరే దిగు. ఇక్కడ దగ్గరలో హోటల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. పదరా వెళ్దాం. ఊర్లో ఏమైనా ముక్క సుక్క ఉన్నట్టు దొరుకుతాయా? ఆ, ఇక్కడ వైన్ షాప్, విస్కీ షాప్ కూడా ఉంటుంది అయితే. ఉంటాయి. ఆహా. మళ్ళీ ఎవ్వడ్రా నువ్వు ఇక్కడ? నమస్తే సార్. ఎవరు? అన్న ఊర్లో పెద్ద ఆయన, ఒకప్పుడు పెద్ద ఆఫీసర్. ఐసి. యాక్చువల్లీ ఒక చిన్న పని మీద వచ్చాము. ఏం పని? నా ఫ్రెండ్ మౌనిక అనే ఒక అమ్మాయిని ఎవరో బలవంతంగా తీసుకొచ్చారు. సో అడ్డొచ్చిన వాడిని 4 తన్ని తన జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అది ఎవరో నేను కొనుక్కుంటాను. అప్పటిదాకా మీరు ఈ ఊర్లో ఉండడం అంత మంచిది కాదు. రే బాబు. సార్. చిన్న బాబు కూడా ఇంటి పక్కన ఇల్లు ఖాళీ ఉంది కదా, వీళ్ళని అక్కడ తీసుకెళ్ళు. నేను చెప్పానండి, చెప్పు.